నమస్తే దోస్తులు అందరికి లెమన్ రైస్ చేస్తున్నాయి కదా. లెమన్ రైస్ కావాల్సింది ఇంత కరివేపాకు, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఎండమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, ఇన్ని పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి ఇంత పసుపు వేసేసి కలిపి అన్నాన్ని అయితే కుల్ల చేసేసి అన్నాన్ని అయితే అలా వేసి మంచిగా ఒక్కసారి కలిపేసి నిమ్మకాయ విండేసి ఇంత ఉప్పేసి ఒక్కసారి కలిపేసి ప్లేట్ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక అన్నాన్ని అయితే వేస్ట్ చేయకుండా ఇట్లా వేసుకొని తింటేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఇక వెనకటి కాలంలో అత్యాశ, స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు, కుళ్ళుబొత్తనము అయితే లిమిటెడ్ గా ఉండి మంచితనం, మానవత్వం అన్లిమిటెడ్ గా ఉండేది. ఇక ఇప్పుడైతే స్వార్థము, అత్యాశ, కుళ్ళు, కుతంత్రాలు అన్లిమిటెడ్ గా ఉండి మంచితనం, మానవత్వం అనేది ఇక లిమిటెడ్ గా ఉన్నది. భూతద్దాలలో వేసి వెతికినా కానీ దొరికేటట్టుగా అనిపిస్తలేదు. అతి తెలివి టెక్నాలజీల పేరుతో ఇక దేవుడు లేడు, దయ్యం లేడు, ప్రూఫ్స్ చూపిస్తాను నమ్ముతాను, నా కళ్ళతో నేను చూస్తానే నమ్ముతాను అనే కాడికి వచ్చింది. ఇక లెమన్ రైస్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాక ప్లేట్లో ఉడుకుడుకు చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయరు. అన్నాన్ని అయితే వృధా చేయకూరి ఉంటా. మరి జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.